నమస్కారం. పిఎస్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేరళలో యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి హామీలన్నీ అమలు చేస్తామని ప్రకటన. మార్పు కోసం యూడీఎఫ్ కు ఓటు వేయాలని పిలుపు. సరైన నాయకత్వంలో అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య. అమరావతి అంశంపై కిరణ్ రిజిజును కలిసిన మంత్రి లోకేష్. అమరావతికి సహకరించినందుకు కృతజ్ఞతలు. రాజధాని అభివృద్ధిపై చర్చ. రాష్ట్ర అభివృద్ధికి సహకారం అవసరమని వ్యాఖ్య. హుజరాబాద్ లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా కౌశిక్ హెచ్చరిక. కాంట్రాక్టర్లు ముందుకొస్తే ప్రజలు తిరగబడతారని వ్యాఖ్య. నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే దీక్ష చేస్తామని హెచ్చరిక. డంపింగ్ యార్డుల వల్ల ఆరోగ్యం ముప్పు అన్న ఆందోళన. అధికారులపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు. 2029లో పరిస్థితులు మారతాయని హెచ్చరిక. అధికారుల వ్యవహారాన్ని గమనిస్తున్నామని వ్యాఖ్య. ప్రజలకు న్యాయం జరిగేలా పనిచేయాలని సూచన. తెలుగు జాతి గౌరవంపై ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ పాలనలో తెలుగువారిని కించపరిచారని విమర్శ. పొట్టి శ్రీరాముల త్యాగం గుర్తుంచుకోవాలని సూచన. ఎన్టీఆర్ సామాజిక న్యాయానికి ప్రతీకాన్ని కొనియాడిన లక్ష్మణ్. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమి మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. స్థానిక నేతలతో కలిసి జరిగిన ఈ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. యూడీఎఫ్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని 100% అమలు చేస్తామని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలన ప్రధాన లక్ష్యాలని వివరించారు. కేరళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, యూడీఎఫ్ కు భారీ మెజారిటీనివ్వాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. యూడీఎఫ్ విజయంతో కొత్త దిశలో పాలన సాగుతుందని తెలిపారు. അതൊന്ന് പിടിച്ചോളൂ. Now the time has come. Kerala people have to decide who has to run the government. I'm assuring you, I'm going to be there. I'm going to stand along with Kerala people. Next 20-25 years, I'm going to serve poorest of the poor. Whenever Kerala people request, whenever Kerala people wanted to come here, I will come. I will support Kerala people. I have 28 months experience only as a chief minister. Fortune 500 companies are in my state. GCCs are there. Pharma companies are there. You people are skilled people. All these years, you have been working for Middle East countries, Gulf countries. Why can't your own state? Earlier, we used to work for developed countries like US, any other country, in software, pharma, other different verticals. Today, my people are working for my state. They are establishing their own investment, their own companies. They are starting their unicorns.
All these years, our youth were working with Google, Microsoft, Infosys, or any other company. Microsoft CEO from Hyderabad, World Bank chairman studied in Hyderabad, Santanu Narayan studied in Hyderabad, Premji Vatsav studied in Hyderabad. Whoever studied in my state, my city, now they are ruling the biggest of the biggest corporates in the world. They are the CEOs of all those companies. I have appealed, I have organized a global summit in my state. I have invited everyone. I have made a policy, Telangana Rising 2047. They have involved everyone in this process. They have made a policy document to improve Telangana, to develop Telangana. That policy document is going to create wealth and health in Telangana. By 2034, we are going to reach $1 trillion economy. By 2047, we are going to reach 3 trillion. మాజీ మంత్రి పేర్ని నాని అధికారులపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. 2029లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారతాయని హెచ్చరించారు. అప్పటి వరకు అధికారుల వ్యవహారాన్ని గమనిస్తున్నామని తెలిపారు. అవసరమైతే తెలంగాణకు వెళ్లి కేసీఆర్ను కలిసైన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అధికారుల ప్రవర్తనలో మార్పు అవసరమని సూచించారు. ప్రజలకు న్యాయం జరిగేలా పనిచేయాలని స్పష్టం చేశారు. 2034 దాకా ఉంటాడు సర్వీస్ లో బాపిరాజ్ చౌదరి గారు. చంద్రబాబు నాయుడు గారి చుట్టం, గోపీచంద్ గారికి చుట్టం. ఈ బాపిరాజ్ చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో నీకు, నిన్ను ఆడిస్తున్న నీ పెన్ డ్రైవ్లన్నీ కూడా సేఫ్ లాకర్లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కులరవీంద్ర చూసుకో. ఇదే బాపిరాజుని బందర్ తీసుకొస్తా. ఇదే పోలీసులు ఎవరెవరైతే ఉన్నాడో, పొద్దున ఒకడు ఉన్నాడు చల్లగా శంపందిలాగా ఉన్నాడు, ఆడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే నీ ఇళ్ళకి కాపలా పెట్టి బందోబస్తు పెట్టి నువ్వు ఎట్లా అయితే వస్తే వీళ్ళందరినీ ఈడిపించావో, చొక్కాలు పట్టుకుని, చీరలు పట్టుకుని, జాకెట్లు పట్టుకుని ఈడిపించావో ఈ మనుషుల్ని, అట్లాగే నిన్ను నీ కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదే పోలీసులు వాళ్ళు ఎవడెవడైతే వచ్చాడో సిఐలు, ఎస్ఐలు మొత్తం అందరినీ నీ ఇళ్ల చుట్టూ, బైపాస్ లో ఇంటి చుట్టూ, ఇక్కడ పార్కులో కట్టిన ఇంటి చుట్టూ అదే పోలీసుల్ని పెట్టి, అదే బాపురాజుని పెట్టి, గోపాలరావు అసిస్టెంట్ కమిషనర్ ఒకన్నాడు. ఎవరెవరైతే ఈ పాడు పనులు, తప్పుడు పనులు ఇన్వాల్వ్ అయ్యారో నోటీసులు ఇవ్వకుండా, ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు. అలాగే టీపీఓ, టీపీఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందర్ వదిలి వెళ్ళిపోతావేమో. గోపాలరావు, బందర్ కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. నీ ఇంటి సంగతి చూస్తా గోపాలరావు. మనిషి జన్మ ఎత్తలేదా మీరు అని అడుగుతున్నాను. మనిషి జన్మ ఎత్తలేదా ఎవడు మీరు అసలు అధికారుల? అలాగే జిల్లా ఎస్పీ నాయుడు గారిని కూడా అడుగుతున్నా. అయ్యా ఎస్పీ గారు, కమిషనరు మీ పోలీసులకి పోలీస్ రిక్వెజిషన్ ఇచ్చాడా? ప్రొటెక్షన్ అడిగాడా? రాతపూర్వకంగా అడిగాడా? ఫోన్ చేసి కుల్లు రవీంద్ర అడగటం కాదు ఎస్పీ గారు, నిన్ను రాతపూర్వకంగా మున్సిపల్ కమిషనర్ మీ పోలీసుల్ని, నాకు పోలీస్ బందోబస్తు కావాలి, సోన్సో నోటీస్ నంబర్ ప్రకారం కోలదోయటానికి నేను వాళ్ళకి నోటీస్ ఇచ్చాను, నిన్ను పోలీస్ ప్రొటెక్షన్ రాతపూర్వకంగా అడిగాడా? మీరు ఆలోచించుకోండి ఎస్పీ గారు. మీరు ఊరికే కుల్లు రవీంద్ర తానా అంటే తందానా అని కుల్లు రవీంద్ర ఫోన్ చేయగానే మీరు లేచి నుంచి పోలీసులను పంపిస్తే ఇది ధర్మమా మీ ఐపీఎస్ ఉద్యోగానికి? ఎస్పీ గారు, రాతపూర్వకంగా కమిషనర్ మిమ్మల్ని అడగడా? మీరు అడిగితే కనుక అది మీడియాకి రిలీజ్ చేయండి. మున్సిపల్ కమిషనర్ బాపిరాజు చౌదరి మీకు మున్సిపాలిటీ నుంచి అధికారికంగా నేను పలానా చోట నోటీస్ ఇచ్చాను, ఆ నోటీస్ మీరిపోయింది, నాకు అక్కడ ఇల్లు కొలదోయటానికి పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పని మీకు రాతపూర్వకమైన నోటీస్ చిలకలపూడి సిఐకి ఇచ్చాడా? ఇస్తే మీడియాకి పెట్టండి. నేను మిమ్మల్ని నోరు మూసుకోకపోతే అప్పుడు అడగండి. మీ పోలీసులను అన్నందుకు పోలీసులు అన్నందుకు
అమరావతి రాజధాని అంశంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును మంత్రి నారా లోకేష్ కలిశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమని వివరించారు. అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. కేరళ సీఎం పినరయి విజయన్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సిపిఐ నేత రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు అనుచితమని మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరో రాష్ట్ర ముఖ్యమంత్రిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. రాజకీయ విభేదాలున్నా గౌరవప్రదంగా విమర్శలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే బాధ్యత నాయకులపై ఉందని చెప్పారు. ఈ విధమైన వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతికి భంగం కలిగిస్తాయని పేర్కొన్నారు. వాస్తవానికి భారతదేశంలోనే మొట్టమొదటిసారి 100% లిటరసీ సాధించిన ఏకైక రాష్ట్రం కేరళ రాష్ట్రం. పైగా ఇప్పుడు డిగ్రీ వరకు కూడా ఉచిత విద్య వారు కొనసాగిస్తాం. అంతేకాకుండా భారతదేశంలో కేరళ, వెస్ట్ బెంగాల్లో మాత్రమే 100కి 100 భూ సంస్కరణలు అమలు జరిపి పేదవాళ్లకు భూములు పంపిణీ చేశారు. అంతేకాకుండా ఇటీవల పినరయి విజయన్ ప్రభుత్వం మన భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా మన నవంబర్ 1వ తేదీ నాడు వాళ్ళు ఈవెన్ అసెంబ్లీలోనే ప్రకటించారు. ఎక్స్ట్రీమ్ పావర్టీ ఏదైతే ఉందో అత్యంత దుర్భర దారిద్ర్యంలో జీవిస్తున్న వారి యొక్క పేర్లన్నీ కూడా తీసుకొని సర్వే చేసి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారాలు కల్పించి అత్యంత పేదరికం లేకుండా ఆ రాష్ట్రంలో చేసి వారు ప్రజలకు వివరించారు. మరి అంతేగా ఈరోజు ఇంకా ఘనంగా చెప్పుకోగలం. ఈవెన్ కరప్షన్ చూస్తా ఉన్నాం. తెలంగాణలో, ఆంధ్రాలో, కర్ణాటకలో అనేక రాష్ట్రాలు, మీరు ఈవెన్ మీ కాంగ్రెస్ అధికారంలో ఉండే రాష్ట్రాల్లో కూడా విపరీతంగా కరప్షన్ ఉంది. కానీ భారతదేశంలోనే అతి తక్కువ కరప్షన్ ఉన్న రాష్ట్రం, అవినీతి తక్కువగా ఉన్న రాష్ట్రము అది కేరళ రాష్ట్రం. గతంలో ఏ గవర్నమెంట్ హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం టెండర్లు పిలిచినా ఏ కాంట్రాక్టర్ ముందుకొచ్చినా ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే జేఏసీ ఆధ్వర్యంలో 48 గంటల దీక్షకు దిగుతానన్నారు. పరిస్థితిలో హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ పెట్టడానికి వీలు లేనే లేదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, కాంట్రాక్టర్లు అందరు కూడా నేను చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. ప్రభుత్వము టెండర్లకి పిలిచిన ఏ కాంట్రాక్టర్ టెండర్లు వేసినా రేపు హుజూరాబాద్ ప్రజలు మాత్రం తప్పకుండా తిరగబడతారు. ఎట్టు పరిస్థితిలో ఈడ పని మాత్రం హుజూరాబాద్ ప్రజలు మాత్రం ఎట్టు పరిస్థితిలో మిమ్మల్ని చేయనియరు. ఎట్టు పరిస్థితిలో ఈ రద్దు అనేది కంపల్సరీ కావాలని నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. నేను దయచేసి మీ ద్వారా హుజూరాబాద్ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు హుజూరాబాద్ పట్టణంలో బంద్ పిలుపునిచ్చినాం. దయచేసి అందరూ కూడా సహకరించాలి. రేపు నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు ఎట్టు పరిస్థితిలో రేపు బంద్ మేము పిలిపించిన తర్వాత మీరు గిట్లా మీ తరఫు నుంచి ప్రకటన రాకపోతే నేను 7-8 తారీఖు 48 గంటల దీక్షకి ఖచ్చితంగా జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే వాళ్ళు అక్కడ దీక్ష చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు తెలుపుతూ నేను 48 అవర్స్ అంటే 7-8 సాయంత్రం వరకు 7 తారీఖు పొద్దున 10 గంటలకి మొదలు పెడితే వీళ్ళ ప్రకటన రాకపోతే 8 తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఖచ్చితంగా దీక్షకి ఆడనే కూర్చుంటా, ఆడనే పనుకుంటా. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలుగు జాతి గౌరవంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో తెలుగు వారిని కించపరిచే విధానం ఉండేదని విమర్శించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. తెలుగు జాతి చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయానికి ప్రత్యేకగా ఎన్టీఆర్ నిలిచారన్నారు. సాధారణ ప్రజలను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. మోదీ ప్రభుత్వం విభజన హామీలను అమలు చేస్తోందని తెలిపారు. 11,000 కోట్ల రూపాయల నిధులు కానివ్వండి, ఈ రకంగా మరి విభజన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఈ రోజు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వాళ్ళకు వేవ్ లెంగ్త్ తో కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ వికసిత భారత్ను సంకల్పం చేయడానికి వాళ్ళు సహకారం చేయడానికి ముందుకు పోతా ఉన్న సందర్భంలో 2019లో మళ్ళీ ఈ పిల్ల కాంగ్రెస్ అధికారులకు రావడము, ఏ రకంగా
మళ్ళీ ఆ రోజు మళ్ళీ 3 రాజధానులు అని చెప్పి ఆ రకంగా గందరగోళం సృష్టించడం, ఆ దేశానికి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు నాయకుడు. అసలు రాజధాని అనేది దేశానికి ఉంటుంది, రాష్ట్రాలకు ఎక్కడైనా రాజధాని ఉందా చట్టంలో అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది నవ్వుల పాలవుతున్నారు ఇవాళ. నేను నిన్ను చూశాను అక్కడ సోషల్ మీడియాలో. కొత్తగా ఆయన కొత్త కాయిన్ చేశాడు. ఏంటది? మూవీ గనట. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూవీలను ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇది ఒక స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఈ రకంగా ప్రజల జీవితాలతో చిలకడటమాడు. ఏ రకంగా ఆ రోజు మరి మాతృమూర్తులు ఆరుపరచడు ఏ రకంగా ఈ అమరావతి కోసం పాటుపడితే, అటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ ఆహర్నిశలు రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉంటే 70 సంవత్సరాల వయసులో ఆ రోజు కక్ష సాంపుల్ చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించి ఒక పైశాచిక ఆనందం పొందినటువంటి పిల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు I was one of the first person among the people who have condemned the arrest of Nara Chandrababu and put him to jail for 50 more than 50 days. ఇది రాజకీయాల్లో వైషమ్యాలు ఉండొచ్చు, విరుద్ధమైనటువంటి ఆలోచనలు ఉండొచ్చు, ఆ రకమైనటువంటి భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. అంత మాత్రాన ఆ రకంగా అక్రమ కేసులు పెట్టి జైలు పంపిస్తే ఏ రకంగా ఆ రోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ఒక కూటమిగా ఏర్పడి ఇటువంటి పార్టీలకు ఈ రాజకీయాల్లో స్థానం ఉండడానికి లేని చెప్పి ప్రజలను ఏకం చేసి ఆ రకంగా మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూటమి నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, లోకేష్ మాటలు ఒకలా ఉంటాయని, పనులు మరోలా ఉంటాయన్నారు. రాష్ట్రంలో కూటమి నేతలకు ఒక రాజ్యాంగం, వైసీపీకి మరో రాజ్యాంగమా అని ప్రశ్నించారు. కూటమి నేతలు చేసిన తప్పులు ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. న్యాయం అందరికీ సమానంగా ఉండాలని డిమాండ్ చేశారు. మీడియాలో అంతా కూడా ఈరోజు ఈ యొక్క సంఘటన గురించి ఎంక్వైరీ చేసి అరెస్టులు జరిగితే ఈయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పార్లమెంటుకి పంపించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీకి చెందింది. అట్లానే ఇంకొక ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఆయన అమ్మాయిల్ని మానభంగం చేసి గర్భిణీ చేసి ఒకటిసారి కాదు 4-5 సార్లు చేసినా పాపం అమ్మాయి మొత్తుకుంటున్నా సరే ఆయన యథాస్థితిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, అట్లానే ఇంతవరకు విచారణ కమిటీ వేశారు. ఆ కమిటీ వేసి కూడా దాదాపు 45 రోజుల పైన అవుతా ఉంది. ఆ కమిటీ ఏమి రిపోర్ట్ ఇచ్చిందో ఎవరికి తెలియదు. నిన్న నర్సరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు ఏకంగా ఎస్పీ ఆఫీస్లో దాదాపు 10 గంటల పాటు ఆయన హల్చల్ చేసి ఏదో ఒక లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఒక ఐపీఎస్ అధికారి ఆయన విధులకి ఆటంకం కల్పిస్తూ ఆయన ఛాంబర్లో 10 గంటల పాటు కూర్చొని వీరంగం చేస్తే మీరేం కేసులు పెట్టరా? ఒక కానిస్టేబుల్ని అడ్డుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నేత కానీ విధులకు ఆటంకం కలిగించాడని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లోపల పడేసే కార్యక్రమం చేస్తారు. అంటే మీకు ఒక రాజ్యాంగం, ఇక్కడ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం. మీరేం చేసినా చెల్లిపోతుంది ఈ రాష్ట్రం. ఎవడు ఏం చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా, ఇసుక, మద్యం, ఎవడు మీ ఇష్టం ఏది చేసుకున్నా సరే పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారు చిలకలూరిపేటలో, సత్తెనపల్లిలో. ఏమి మాట్లాడరు. లోక్సభలో ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా క్రీడాకారుల అంశంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఎంతో మంది ప్రతిభావంతులైన ఓసీఐ క్రీడాకారులు దేశవాళీ క్రికెట్ టోర్నీలో రాణిస్తున్నారన్నారు. 2024లో బీసీసీఐ నిబంధనల మార్పుతో వారు అవకాశాలు కోల్పోతున్నారన్నారు. ఇది ప్రతిభకు అన్యాయం చేస్తుందన్నారు. వారికి భారత్ తరపున ఆడే అవకాశం కల్పించాలని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖను కోరారు. Prime Minister Shri Narendra Modi ji on 27th September 2015 at SAP Center in San Jose, USA, whose words left a lasting impact on overseas citizens of India. With deep passion for cricket, they moved back to India. They progressed rapidly and represented Hyderabad and other states in prestigious BCCI tournaments such as Vijay Merchant, Vinnu Mankad, Coach Beher, CK Naidu and under 23 state tournament, sir. मैं एक बच्चे के बारे में बात करना है सर. His name is Rishit Reddy. He is also Indian overseas citizen, sir. He represented India for under 19. His parents have moved back to India and started their company and providing employers contributing to the society and the economy. However, in 2024,
The BC ఇండోనేషియాలో సంభవించిన శక్తివంతమైన భూకంపం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. రిక్టర్ స్కేల్పై 7.6గా నమోదైన ఈ భూకంపనలు అనేక ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపాయి. భవనాలు కూలిపోవడంతో భారీ నష్టం సంభవించింది. గోడలు బీటలు వారడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. Awas. Gimana kabar? పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అవినీతి చొరబాట్లు పెరిగిపోయాయని ఆరోపించారు. బెంగాల్ ఉనికి ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర విముక్తి కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వివేకానందుడు రవీంద్రనాథ్ ఠాగూర్ కలలుగన్న సోనార్ బంగ్లా నిర్మాణం లక్ష్యమన్నారు. अब बारी हमारे बंगाल की है। मुझे बताओ भवानीपुर वालों, बंगाल में परिवर्तन करना है या नहीं करना है? बंगाल में तो परिवर्तन होगा ही, भवानीपुर में परिवर्तन करना है या नहीं करना है? मैं भवानीपुर की जनता को करबद्ध निवेदन करने आया हूं। తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించిన బడ్జెట్ అవగాహన కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటిలేటర్పై ఉన్నట్లు మారిందని వ్యాఖ్యానించారు. అప్పులు పెరిగి అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజలకు బడ్జెట్ వివరాలు స్పష్టంగా తెలియజేయడం ముఖ్యమన్నారు. జేసీ స్వరూప్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా గారికి, డిఆర్ఓ సీతారామమూర్తి గారికి, ఇంకా వేదిక ముందున్నటువంటి గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి స్థితిలో కూడా ఏ రకంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నామో ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ద్వారా ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ కూడా ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ యొక్క బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములం అయ్యామనేటువంటి విషయాన్ని ముందుగా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు 2024 సంవత్సరంలో ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా 94% స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆర్థిక పరిస్థితి అంతా కూడా చిన్నాభిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. ఖాళీ చిల్లుకుండను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందజేసినటువంటి పరిస్థితి. ఖాళీ కొండేస్తే ఏదో రకంగా శ్రమించి నింపుకోవచ్చు, కానీ ఖాళీ చిల్లుకుండ అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పుల్ని ఒక పక్క తీర్చాలి, ఆయన చేసినటువంటి అప్పులకి వడ్డీలు మరొక పక్కన కట్టాలి, మరొక పక్కన అభివృద్ధిని, సంక్షేమాన్ని, ప్రజల యొక్క కోరికల మేరకు మళ్ళీ వాటిని కూడా మనం నెరవేర్చాలి. ఇటువంటి సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమిస్తూ ఈరోజు ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయనకి కొండంత అండగా ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉండడం, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్లనే
ఇటువంటి సవాళ్ళన్నింటినీ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మైక్రాన్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ ఆయన భార్య అతన్ని పట్టించుకోదని వ్యాఖ్యానించారు. ఆమె దురుసుగా ప్రవర్తిస్తోందని కూడా అన్నారు. ఇటీవల గాయాల నుంచి కోలుకుంటున్నాడని వెటకారం చేయడం వివాదాన్ని పెంచింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా నేతల వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యలు చేయడం సరైందా అన్న చర్చలు మొదలయ్యాయి. అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. You were betrayed and arrested and falsely accused. It's a familiar pattern that our Lord and Savior showed us. But it didn't end there for him, and it didn't end there for you. God always had a plan. On the third day, he rose, he defeated evil, he conquered death, hell, and the grave. And because he rose, we all know that we can rise. And sir, because of his resurrection, you rose up. Because he was victorious, you were victorious. And I believe that the Lord said to tell you this. Because of his victory, you will be victorious in all you put your hand to. Amen. Because God is with you and God is using you to defeat evil, to restore families, to awaken the church, to harvest the nations, and to bring a worldwide revival. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేరళలో యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి హామీలన్నీ అమలు చేస్తామని ప్రకటన. మార్పు కోసం యూడీఎఫ్ కు ఓటు వేయాలని పిలుపు. సరైన నాయకత్వంలో అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య. అమరావతి అంశంపై కిరణ్ రిజిజును కలిసిన మంత్రి లోకేష్. అమరావతికి సహకరించినందుకు కృతజ్ఞతలు. రాజధాని అభివృద్ధిపై చర్చ. రాష్ట్ర అభివృద్ధికి సహకారం అవసరమని వ్యాఖ్య. హుజరాబాద్ లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా కౌశిక్ హెచ్చరిక. కాంట్రాక్టర్లు ముందుకొస్తే ప్రజలు తిరగబడతారని వ్యాఖ్య. నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే దీక్ష చేస్తామని హెచ్చరిక. డంపింగ్ యార్డుల వల్ల ఆరోగ్యం ముప్పు అన్న ఆందోళన. అధికారులపై మాజీ మంత్రి పేర్ని తీవ్ర వ్యాఖ్యలు. 2029లో పరిస్థితులు మారతాయని హెచ్చరిక. అధికారుల వ్యవహారాన్ని గమనిస్తున్నామని వ్యాఖ్య. ప్రజలకు న్యాయం జరిగేలా పనిచేయాలని సూచన. తెలుగు జాతి గౌరవంపై ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ పాలనలో తెలుగువారిని కించపరిచారని విమర్శ. పొట్టి శ్రీరాముల త్యాగం గుర్తుంచుకోవాలని సూచన. ఎన్టీఆర్ సామాజిక న్యాయానికి ప్రతీకాన్ని కొనియాడిన లక్ష్మణ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.